హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది రియల్ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 5 ఎపిసోడ్ 4ని మీకు ఇవాళ తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అయినో దాదాపు వారం రోజులు గ్యాప్ తీసుకున్నా. సో కొంచెం హెల్త్ బాగాలేనందువల్ల ఈ లాంగ్ టర్మ్ గ్యాప్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి క్షమించేసేయండి. ఇంకా వీడియోస్ అనేటివి రెగ్యులర్గా దింపుతాను, అది ప్రామిస్. అండ్ రీసెంట్గానే మన ఛానల్కి ఇంకొక సూపర్ థ్యాంక్స్ వచ్చింది. ఈసారి విష్ణువర్ధన్ బ్రో చేశారు. అండ్ లాస్ట్ టైం కూడా ఒకసారి వీరే చేశారు అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ ది సెకండ్ సూపర్ థ్యాంక్స్ బ్రో. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన వాంగ్లింగ్ వాళ్ళ డాడీని అయితే అందరూ పొగుడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళ నాన్న రీసెంట్గా రాసిండే బుక్ ఎఫెక్ట్ అనేది లిటరలీ ఆ వరల్డ్లో ఎంతో పవర్ఫుల్గా అయితే సేల్ అయిపోయి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్కి అయితే మంచి రేటింగ్స్ ఇస్తూ రికార్డ్ బ్రేకింగ్లో ఆ బుక్స్ని అయితే కొంటూ ఉంటారు. సో అలా అందరూ కూడా ఆయన్ని పొగుడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ వాళ్ళ మదర్ అయితే వాళ్ళ డాడ్ కోసం అయితే ఒక డెవిల్ ఫ్రూట్ని తెస్తుంది. అండ్ వన్ పీస్లో ఉండాల్సిన డెవిల్ ఫ్రూట్ ఇక్కడ ఎందుకు ఉందిరా అంటే మామూలు ఇట్లాంటి సిమిలారిటీస్ అండ్ రెఫరెన్సెస్ ఈ యానిమేలో చాలా ఉంటాయి. ఇంకా వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ కూడా లేదు, నేను మన పిల్లల కోసం ఇంకా బాగా కష్టపడాలని చెప్పి ఇంకొక ఇంకొక బుక్ ని అయితే రైట్ చేస్తుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే వాంగ్లింగ్ వాళ్ళ మదర్ అది చూసి, డార్లింగ్ మీరు ఈ బుక్ కోసం ఎంతగానో కష్టపడుతున్నారు, బట్ ఇందులో మీరు ఎందుకని వర్డ్స్ తప్పుగా చేస్తున్నారు, ఇక్కడ చూడండి ఈ స్పెల్లింగ్స్ అనేవి తప్పుగా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా నేను మీకు కొన్ని మంత్రాలు కూడా చెప్పాను కదా, సో వాటిని కూడా ఎంటర్ చేయండి. సో దానివల్ల మన బుక్ చదివే వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది అండంతో. సో అలా వీళ్ళిద్దరూ కూడా ఆ బుక్ లో అండ్ మంత్రాల గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే దీన్ని చూస్తే ఫ్రాగిట్ ఇంకా వాంగ్లింగ్ ఇద్దరికి కూడా ఒక డౌట్ అనేది వస్తుంది. ఇంకా అప్పుడే ఫ్రాగిట్, అరే మీ అమ్మ కూడా ఇప్పుడు రైటర్ గా మారుతోంది అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్, అదంతా ఏం లేదు, మా అమ్మ కూడా ఒకప్పుడు రైటరేనంట. ఇన్ఫాక్ట్ కల్టివేటర్ కంటే ముందు మా అమ్మ రైటర్ గానే పనిచేసింది. ఒకప్పుడు మంచి మంచి బుక్స్ రాసిందంట, బట్ ఇప్పుడు తను ఆపేసింది అనడంతో ఇంకా మాట్లాడిన ఫ్రాగిట్, ఏంటి మీ అమ్మ కూడా రైటర్ అని చెప్పి షాక్ అవుతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో అయితే మనకు వాంగ్లింగ్ వాళ్ళ స్కూల్లో ఉండే ప్రొఫెసర్ వాంగ్ సార్ ని ఇంకా పాన్ మేడం అయితే చూపిస్తామట. వీళ్ళిద్దరు కూడా వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ రాసిన బుక్ ని చదువుకుంటా, ఓ ఈ బుక్ అమేజింగ్, లిటరలీ ఈ బుక్ ఎంతో బాగుంది, బట్ ఇక్కడే నాకు ఒక డౌట్ ఉందని చెప్పి ప్రొఫెసర్ వాంగ్ సార్ అయితే, ఈ వాంగ్ సీతు గారు రాసిన బుక్ చాలా బాగుంది, బట్ ఇందులో ఈ రైటింగ్ స్టైల్ ఇంకా ఈ కల్టివేషన్ టెక్నిక్ చూస్తే నేను ఒకప్పుడు ఎప్పుడు చూసినట్లుందని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ప్రొఫెసర్ పాన్ మేడం కూడా, అవును నాకు కూడా అదే అనిపించింది. ఇన్ఫాక్ట్ ఒకప్పుడు మిస్టిక్ యాక్ట్ స్పిరిట్ మదర్ అనే ఆర్థర్ ఉండే కదా, సో వాళ్ళ యొక్క రైటింగ్ స్టైల్ మాదిరి అనిపిస్తుంది అనడంతో ఇంకా మాట్లాడిన ప్రొఫెసర్ వాంగ్ సార్ కూడా, అవును ఇన్ఫాక్ట్ ఒకప్పుడు ఆ స్పిరిట్ మదర్ చెప్పిండే మిస్టిక్ యాక్ట్ టెక్నిక్స్ అనేవి ఉపయోగించుకొని నేను ఒక ఇమ్మోర్టల్ రిథమ్ క్రియేట్ చేసి ఇప్పుడు నాకంటూ ఒక స్థాయిని అయితే తెచ్చుకున్నానని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ప్రొఫెసర్ పాన్ మేడం కూడా, ఏంటి నువ్వు నిజంగానే నేర్చుకున్నావా, బట్ నేను అది నేర్చుకోలేకపోయానే అనడంతో ఇంకా అప్పుడే ప్రొఫెసర్ వాంగ్ సార్ కూడా, అది కేవలం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది, ఇన్ఫాక్ట్ నాకు అది ఒక లైఫ్ టైం అచీవ్మెంటే, బట్ నేను ఇప్పటికీ నా జీవితంలో ఒక కోరిక అయితే ఉంది, నాకు ఎవరైతే ఈ టెక్నిక్స్ నేర్పించారో ఆ మేడం నేను ఇంకొకసారి కలిసి ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను, బట్ కొన్ని సంవత్సరాల నుంచి ఆవిడ అజ్ఞాతంలోనే ఉంది, అసలు ఆ ఆర్థర్ ఉందో చనిపోయిందో కూడా తెలియదు అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గా మనకి స్పిరిట్ ఎంపరర్ గారిని అయితే చూపిస్తారన్నమాట. మనోడు కూడా ఆ బుక్ ని చదువుతూ ఉంటాడు. అండ్ మనోడికి కూడా సేమ్ డౌట్ వస్తుంది, ఈ బుక్ లో ఉండే కల్టివేషన్ నేను నిజంగానే ఒకప్పుడు చూశాను, ఇన్ఫాక్ట్ అది ఆ మిస్టిక్ యాక్ట్ స్పిరిట్ మదర్ రాసిన టెక్నిక్స్ నాకు బాగా తెలుసు, నేను ఖచ్చితంగా ఈ బుక్ ఆథర్ని కలిసానంటే ఖచ్చితంగా ఈ బుక్ ఆథర్కి ఇంకా ఆ స్పిరిట్ మదర్కి ఏదో కనెక్షన్ ఉందని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి వన్ అసిస్టెంట్ గాడు ఇంకా ఆ మెయిన్ విలన్కి చెందిండే ఆ జెల్ ఫామ్లో ఉండే బ్లాక్ జుట్స్ గాడు వస్తారన్నమాట. సో అప్పుడే ఆ స్పిరిట్ ఎంపరర్ గాడు ఇంకా ఆ బ్లాక్ జుట్స్ గాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే ఆ బ్లాక్ జుట్స్ గాడు మన పథకం ఎంతవరకు వచ్చింది అనడంతో ఇంకా అప్పుడే ఆ స్పిరిట్ ఎంపరర్ గాడు కూడా, ఇన్ఫాక్ట్ ఆ ఓల్డ్ కల్టివేటర్స్ యొక్క ట్రెజర్ కీని ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలియదు కానీ, బట్ ఆ ట్రెజర్ కీని ఓపెన్ చేయగలిగే సత్తా ఉండే ఒక పర్సన్ ఉంది. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు, స్పిరిట్ మదరే. ఇప్పుడు నేను ఆ స్పిరిట్ మదర్ ని కలుసుకోవడం కోసం నాకంటూ ఒక హోప్ అయితే దొరికింది. నేను అర్జెంట్గా వెళ్ళి ఈ బుక్ ఆర్థర్ కి ఇంకా స్పిరిట్ మదర్ కు ఉండే కనెక్షన్ నేను తెలుసుకోవాలి అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలు వింటుండే బ్లాక్ జూట్స్ గడు, అసలు ఏంటి నీ ప్లాన్ అనడంతో ఇంకా అప్పుడే ఆ స్పిరిట్ ఎంపరర్ గడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట. ఇన్ఫాక్ట్ ఈ ఇప్పుడు మనం క్రియేట్ చేస్తుండే ఈ పెద్ద ఎగ్ లోపలికి ఎంతో మంది స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ ఉండే పిల్లగాళ్ళందరినీ కూడా ఒక ఎగ్ మాదిరి మనం స్ట్రక్చర్ చేసి ఒక్కసారిగా వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించుకొని ఆ ట్రెజర్ ఎక్కడుందో మనం కనుక్కున్నామంటే ఇప్పుడు ఆ ట్రెజర్ను ఉపయోగించుకొని మనం ఈ వరల్డ్లో ఉండే 5 ఎలిమెంట్స్ని కూడా మనం కంట్రోల్ చేయగలమని చెప్పి మనోడు ఒక ప్లాన్ వేసి ఉంటాడు. సో ఆ ప్లాన్ వింటున్న బ్లాక్ జుట్స్ కూడా, ఓకే బట్ ఇప్పుడు నీ దగ్గర అంతమంది పిల్లలు లేరు కదా అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా, అయితే నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది, అండ్ ఆ ఇంకొక ప్లాన్ ఏదో కాదు, ఆ ఆర్థర్ని ఇంకా స్పిరిట్ మదర్ని ఇద్దరిని కనుక్కుంటే నేను నా ప్లాన్ అనేది ఇంకా ముందరకు తీసుకొని వెళ్ళొచ్చు అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలు వింటున్న బ్లాక్ జుట్స్ గడు, అంతగా నువ్వు కష్టపడాల్సిన పని
పని లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను వెతుకుతుండే హై స్పిరిచువల్ ఉండే కల్టివేటర్, నేను చంపాలనుకోండి వాంగ్లింగ్ గాడు, ఇంకా ఆ బుక్ ఆర్థర్, ఇంకా స్పిరిట్ మదర్, ఇంకా దాంతోపాటు నువ్వు వెతుకుతుండే అమేజింగ్ స్పిరిచువల్ ఎనర్జీ, ఇంకా పుట్టకుండా ఉండే ఆ బేబీ కూడా, వీళ్ళంతా కూడా ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. సో ఆ ఫ్యామిలీ ఎక్కడుందో చూపిస్తానని చెప్పి ఒక స్క్రోల్ని బయటికి తీసి ఆ స్పిరిట్ ఎంపరర్ గానికి ఇస్తారు. అండ్ ఆ స్క్రోల్ ఓపెన్ చేసిన వెంటనే మన వాంగ్లింగ్ వాళ్ళ యొక్క హౌస్ని అయితే చూస్తారన్నమాట. సో అంతేకాకుండా బ్లాక్ జుట్స్ గాడు, ఆ పిల్లగాడు ఎక్కడ చదువుతున్నాడో నాకు తెలుసు. అండ్ ఆ పిల్లగాడు చదువుతుండేది ఫ్రాక్షన్ 60లో ఉండడంతో ఇంకా మాట్లాడిన స్పిరిట్ ఎంపరర్ గాడు కూడా అవునా అయితే ఓకే, ఇన్ఫాక్ట్ నువ్వు ఆ ఫ్రాక్షన్ 60కి సంబంధించిన నాకు ఫుల్ డీటెయిల్స్ చెప్పు అనడంతో ఇంకా మాట్లాడిన బ్లాక్ జుట్స్ గాడు అవన్నీ తెలుసుకొని నువ్వేం చెబుతున్నావు అనడంతో నువ్వు ఆల్రెడీ ఒక ప్లాన్ అడిగావు కదా, సో నేను ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఒక పక్కా ప్రిపరేషన్ ప్లాన్ వేస్తాను. అండ్ ఈ ప్లాన్ ద్వారా మనం ఈజీగా గెలుస్తామని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్గా వాంగ్లింగ్ వాళ్ళ క్లాస్కి అయితే షిఫ్ట్ అవుతారు. అండ్ అక్కడే ఉండే ప్రొఫెసర్ వాంగ్ సార్ మిస్టిక్ యాక్ట్ గురించి తన స్టూడెంట్స్ అందరికీ చెప్తూ ఉంటారు అనమాట. సో అందరూ కూడా డివైన్ టెక్నిక్స్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా ఉపయోగిస్తారు అనడంతో ఇంకా అప్పుడే ప్రొఫెసర్ వాంగ్ సార్ కూడా ఓకే ఇప్పుడు దాన్ని నేర్చుకోండి, ఒకే ఒక పర్సన్ ఈ జనరేషన్లో నేను మాత్రమే, సో నేను మీకు దాన్ని ఎలా వాడాలో నేర్పిస్తానని చెప్పి వెంటనే ఒక చాక్ పీస్ని తన స్పిరిచువల్ ఎనర్జీతో కంట్రోల్ చేసి తను ఆ మిస్టిక్ యాక్ట్ని అయితే పర్ఫామ్ చేస్తామట. సో అప్పుడే ఆ చాక్ పీస్తో గాల్లో అయితే ఆ మిస్టిక్ యాక్ట్స్ని డ్రా చేసుకుంటా కమాన్ మిస్టిక్ యాక్ట్ డివైన్ టెక్నిక్ యాక్స్ మేనిఫెస్టేషన్ అనడంతో అక్కడ ఒక జెయింట్ యాక్స్ గొడ్డలు అయితే క్రియేట్ అవుతుంది. అండ్ వెంటనే ఆ గొడ్డలతో ఆ ముందరుండే డెస్క్ను 2 ముక్కలుగా కట్ చేస్తాడు. ఇంకా దాన్ని చూస్తుంటే సగం మంది స్టూడెంట్స్ ఏంటి ఇది ఇంతేనా, సింపులేనా, మేము ఇంకా ఏదో పెద్ద సమనింగ్ అండ్ ఏదో పెద్ద మిస్టికల్ టెక్నిక్ అనుకున్నాం కానీ ఇది చాలా సింపుల్గా ఉంది కదా సార్ అనడంతో ఇంకా అప్పుడే ప్రొఫెసర్ వాంగ్ సార్ కూడా మీరు అస్సలు దీని గురించి ఆలోచించకండి, ఎందుకంటే దీన్ని క్రియేట్ చేసింది జస్ట్ ఫస్ట్ లెవెల్ మాత్రమే. అండ్ మీలో ఉండే ప్రతి ఒక్కరి స్పిరిచువల్ ఎనర్జీ కూడా ఇది కాంటాక్ట్ అయ్యి అండ్ మీలో ఎంత సత్తా ఉంటే అంత పెద్ద యాక్స్ ఇంకా ఎన్నో వందలాది యాక్స్లను అయితే ఇది క్రియేట్ చేసే సత్తా ఉంది. కేవలం మీ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని నమ్ముకొనే ఇదైతే బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొకసారి చెప్తున్నా, ఇది ఒక గ్రేట్ డివైన్ టెక్నిక్ అనే చెప్తాను అని చెప్తాడు. అండ్ ఇక్కడతో ఈ సీన్ అనేది కట్ అవుతుంది. అండ్ అలా స్కూల్ అయితే ఎండ్ అవుతుంది. అలా మన సూరంగ్ ఇంకా వాంగ్లింగ్ అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడే సూరంగ్ పాప్ కూడా ఈ రోజు సార్ చెప్పిన క్లాస్ నేను ఆల్రెడీ మాస్టర్ చేశాను, అది చాలా ఈజీ టెక్నిక్ అనడంతో ఇంకా అప్పుడే వాంగ్లింగ్ గారు కూడా అవును కదా అది అని చెప్పి ఆలోచిస్తుంటారు. బట్ ఈ గ్యాప్ లోనే వాళ్ళ పక్క నుంచి అయితే ఆ స్పిరిట్ ఎంపరర్ కూడా పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూస్తుంటే జింకీ కూడా మాస్టర్ వాడు వచ్చేసాడు అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా ఏం పర్లేదు వాడు వెళ్ళని, వాడు ఏం చేస్తాడో మనం వెయిట్ చేసి చూద్దామంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ స్పిరిట్ ఎంపరర్ గడు ఓ 4 అడుగులు ముందరికేసి వెంటనే వెనక్కి తిరిగి సూరంగ్ మీద ఇంకా వాంగ్లింగ్ మీద అయితే చెట్టు ఒక్క ఆకులతో అయితే అటాక్ చేస్తామట. సో అటాక్స్ నుంచి మన వాంగ్లింగ్ గారు సక్సెస్ఫుల్ గా సూరంగ్ కాపాడతారు కానీ బట్ ఈ గ్యాప్లోనే సూరంగ్ పాప వాంగ్లింగ్ కి మూడ్ వచ్చింది అండ్ నా మీద ప్రేమ కలిగింది అనుకుంటుంది కానీ బట్ ఈ గ్యాప్లోనే ఆ అటాక్స్ అనేవి వెళ్ళి ఆ గోగడి ఇంకా వెనకలు ఉండే చెంచావ్ గని మీద పడడంతో ఒక్కసారిగా వాళ్ళిద్దరిని కూడా ఆ చెట్టు యొక్క కొమ్మలు అయితే బంధించేస్తాయి. ఇంకా దాన్ని చూస్తుంటే సూరంగ్ పాప ఏం పర్లేదు గైస్ నేను మిమ్మల్ని కాపాడతానని చెప్పి ఈ రోజు వాంగ్ సార్ నేర్పించిండే క్లాస్ యాక్స్ టెక్నిక్ అనేది తను పర్ఫామ్ చేసి ఒక్కసారిగా ఒక జెయింట్ యాక్షన్ సమన్ చేసి ఆ రెక్కలన్నింటినీ కూడా కట్ చేసి పారేస్తుంది. ఇంకా తప్పించుకోండి గోగాడు ఇంకా చెంచావుగాడు అండ్ సూరంగ్ దగ్గర ఉండే ఆ యాక్షన్ చూసి ఏంటి పాప ఈ రోజే కదా సార్ క్లాస్ చూపిండేది, అప్పుడే దీన్ని నువ్వు మాస్టర్ చేసేసావా, అయినా నువ్వే మాస్టర్ చేస్తే మేము చేయలేమనుకుంటున్నావా, ఇన్ఫాక్ట్ మేము క్లాస్ అయిపోయినప్పటి నుంచి కూడా ఈ మాస్టర్ చేయడం కోసం ఎన్నో విధాలుగా మంత్రాలు అనేవి చెప్పించాము, ఇప్పుడు చూడు మేము కూడా దాన్ని ప్రారంభిస్తామని చెప్పి మిస్టిక్ యాక్ట్ డివైన్ టెక్నిక్ యాక్స్ మేనిఫెస్టేషన్ అని చెప్పి ఇద్దరు కూడా యాక్స్ సమన్ చేస్తారు. కానీ లిటరలీ వీళ్ళిద్దరి చేతులు అయితే బుల్లి యాక్స్లు అయితే వస్తాయన్నమాట. ఇంకా దాన్ని చూసి ఇద్దరు కూడా ఏంట్రా మనలో సత్తా ఇంతేనా ఉండేది, అసలు ఇవి కత్తులా లేకుంటే లాలీపాపులారా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళ దగ్గరికి మరికొన్ని ఆకుల రెక్కలు అయితే వస్తాయన్నమాట. అండ్ ఈసారి కూడా సక్సెస్ఫుల్గా మన సూరంగాడు వాంగ్లింగ్ తప్పించుకుంటారు కానీ యాజ్ యూజువల్ గోగాడు ఇంకా చెంచావుగాడు అయితే వాటికైతే ఇరక్కబడిపోతారు. ఇంకా అప్పుడే ఒక్కసారిగా సూరంగ్ మీదకి ఇంకొక ఆకు రావడంతో దాన్ని మన వాంగ్లింగ్ ఎంతో స్టైల్గా ఆపేస్తాడు. ఇంకా దాన్ని చూస్తుంటే సూరంగ్ పాప ఓ వాంగ్లింగ్ కూడా ఇప్పుడు ఆ యాక్స్ టెక్నిక్ ఉపయోగిస్తాడు అనుకుంటుంది కానీ బట్ ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ గాడు జస్ట్ ఆ ఆకుని ఎవడైతే విసిరాడో అండ్ ఆ అసిస్టెంట్ గాడి మీదకే రిటర్న్లో విసురుతాడు. దెబ్బకి అది వెళ్ళి వాడినే అటాక్ చేసి వాడినే ఎక్కడికి కదలనీకోకుండా అయితే స్టాప్ చేసి ఇస్తుంది. ఇంకా దాన్ని చూస్తుంటే సూరంగ్ కూడా షెట్ వాంగ్లింగ్ సార్కి ఇట్లాంటి టెక్నిక్స్ అనేవి ఏం అవసరం లేదు, ఇన్ఫాక్ట్ వాడే ఒక గాడ్ కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారల్గానే ప్రొఫెసర్ వాంగ్ సార్ తాకు కూడా కొంతమంది అసిస్టెంట్లు అయితే వెళ్ళి అటాక్ చేసింటారు. బట్ వాళ్ళిద్దరిని కూడా మన ప్రొఫెసర్ వాంగ్ సార్ అయితే కుక్కను కూడా నెట్లు కొట్టేస్తారు. ఇంకా అప్పుడే అసిస్టెంట్ గారు ఈయన కూడా ఆ మిస్టిక్ యాక్స్ టెక్నిక్ మాస్టర్ చేశారా అని చెప్పి షాక్ అవడంతో ఇంకా అప్పుడే ఆ మాస్టర్ వాంగ్ సార్ కూడా అయితే మీరు ఈ టెక్నిక్ కోసమే వచ్చారా, అసలు మీరు ఈ ఫ్రాక్షన్ 60 మీద అటాక్ చేద్దామనే ఆలోచనని నేను చంపేయాలనుకుంటున్నానని చెప్పి వీళ్ళ మీద అయితే అటాక్ చేస్తాడు. అండ్ దీనికి ప్యారల్గా ఎంతో మంది ఆ అసిస్టెంట్ గర్ల్ లార్డ్ స్పిరిట్ యొక్క అసిస్టెంట్ గర్ల్ అయితే అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరి మీద కూడా అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళ
వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించుకొని ఫైట్ చేస్తుంటారు కానీ బట్ ఈ లార్డ్ స్పిరిట్ ఎంపరర్ కానీ యొక్క సైన్యం అనేది ఎక్కువగా ఉండడంతో ఇంకప్పుడే మన వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. అప్పుడే ఈ డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ యొక్క ఆర్థర్ని చూపిస్తారు. అప్పుడే మన ఆర్థర్ తాకు వచ్చి ఆ అసిస్టెంట్ గాని వాళ్ళు ఏంట్రా నువ్వు చెత్త క్యారెక్టర్ మధ్య ఉన్నావు, అసలు ఏదో ఒకటి చేయరా, నీలో సత్తానే లేదా అనడంతో ఇంకప్పుడే మన ఆర్థర్ గారు కూడా అవునా ఇన్నాళ్ళ నుంచి నేను సైలెంట్గా ఉన్నా బట్ ఇప్పుడు నా దగ్గర ఒక సీక్రెట్ టెక్నిక్ ఉంది అండ్ దాన్ని ఉపయోగించుకొని నేను మీ అందరినీ కాపాడతాను ఫ్రెండ్స్ అని చెప్పి మనోడు ఒక డెవిల్ ఫుడ్ పవర్ని అయితే ఉపయోగిస్తామట. అండ్ ఈ డెవిల్ ఫుడ్ పేరు ఏందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, చూద్దాం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో వన్ పీస్ కి అండ్ ఎంతమంది కరెక్ట్ గా చెప్తారో. నో బ్యాక్ టు ది స్టోరీ. మన ఆర్థర్ గారు కూడా తన వెనకలుండే ఒక జిప్పును తీరా అని చెప్పి తన కింద ఉండే అసిస్టెంట్ గారికి చెప్పడంతో వెంటనే ఆ పిల్లోడు వెళ్ళి జిప్పు తీయడంతో ఒక్కసారిగా తన బాడీ లోపల నుంచి అయితే ఇంకొక జైంట్ గ్లాడియేటర్ మజిల్ పవర్ ఉండే ఒక పర్సన్ వస్తాడు. అండ్ మన ఆర్థర్ గారు కూడా ఇదే నా యొక్క సీక్రెట్ టెక్నిక్ డెవిల్ మజిల్ టెక్నిక్ అని చెప్తాడు. ఇంకా దాన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అప్పుడు లార్డ్ స్పిరిట్ కింద ఉండే అసిస్టెంట్ గాని వాళ్ళు అరే మీరెందుకు రా చప్పట్లు కొడుతున్నారు, వాడు మన ఎనిమి రా వాడిని అటాక్ చేయండి అని చెప్పి మళ్ళీ ఆకులతో అయితే అటాక్ చేస్తాడు. కానీ బట్ మన ఆర్థర్ గారు జస్ట్ స్టైల్గా పోజులు ఇస్తాడు కానీ వాటిని అయితే డాట్ చేయడు. సో ఒక్కసారిగా మనోడు కూడా గోహో చెంచవ్ లాగానైతే ఆ చెట్ల మధ్యలో ఇరుక్కొని పడిపోయి కింద పడిపోతాడు. ఇంకా దాన్ని చూస్తుంటే స్టూడెంట్స్ అంతా కూడా ఏంటి మాస్టర్ అంత బిల్డప్ ఇచ్చి ఒకటే దెబ్బకు పడిపోయారు, షెట్ చెత్త నా కొడక అని చెప్పి తనని తిట్టుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఒక యాక్స్ వచ్చి అందరు స్టూడెంట్స్ ఉండే కట్లన్నింటినీ కూడా కట్ చేసి పారిస్తుంది. అసలు అక్కడ ఉండే అసిస్టెంట్ గాని వాళ్ళకి ఏం అర్థం కామాట అసలు ఎవర్రా ఇదంతా చేస్తున్నారు అనుకుంటారు కానీ బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఒక మాస్ హీరో లాగా మన ప్రొఫెసర్ వాంగ్ సార్ ఎంట్రీ ఇచ్చి మీకు ఎంత ధైర్యం ఉంటే నేను టీచర్ గా ఉండే ఈ 60 ఫ్రాక్షన్ హై స్కూల్ అయితే ఎంటర్ అవుతారా, ఈ రోజు నేను మీకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తానని చెప్పి అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరికీ కూడా స్టూడెంట్స్ మీరేం భయపడకండి, మనం ఈ నైలను కుక్కని కొట్టినట్లు కొడదాం, దీనికి మీరు చేయాల్సిన పని అంటూ ఏమీ లేదు, నేను ఈ రోజు నేర్పించిన డివైన్ టెక్నిక్ ని యూజ్ చేయండి అనడంతో ఇంకా అందరు స్టూడెంట్స్ కూడా ఒక్కసారిగా యాక్స్ మేనిఫెస్టేషన్ అని చెప్పి ఒక్కసారిగా అందరి చేతుల్లో కూడా ఆ యాక్స్లను అయితే సమన్ చేస్తారు. ఇంకొకసారిగా మన ప్రొఫెసర్ వాంగ్ సార్ ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ ఉండే లార్డ్ స్పిరిట్ ఏంటంటే అసిస్టెంట్ గాని వాళ్ళందరినీ కూడా కుక్కని కొట్టినట్లు కొడుతూ ఉంటారు. ఇంకా దాన్ని చూస్తుంటే మన వాంగ్లింగ్ ఇంకా సూరంగ్ పాప్ అయితే ఓకే వాళ్ళందరినీ కూడా మన స్టూడెంట్స్ చూసుకుంటారులే, ఓకే వాంగ్లింగ్ మనం ఏం చేద్దాం అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ గాడు అక్కడ ఉండే ఒక అసిస్టెంట్ గాని వచ్చి అసలు ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారు, మీరు ఇక్కడికి రారు కదా అనడంతో ఇంకప్పుడే అసిస్టెంట్ గాడు కూడా పోరా నేను నీకేది చెప్పను అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ గాడు వాని యొక్క మైండ్ ని మ్యానిపులేట్ చేసి తన మనసులో అనుకుంటాడు ఇదంతా కూడా తెలుసుకుంటాడు. ఈ నెల అసలు ప్లాన్ అసలు ఫ్రాక్షన్ 16 అటాక్ చేయడం కాదు, వాంగ్లింగ్ వాళ్ళ మదర్ ని కిడ్నాప్ చేయడం. సో ఎప్పుడైతే మన వాంగ్లింగ్ ఇక్కడ స్కూల్లో ఉంటాడో అప్పుడు వాళ్ళ మదర్ ని ఈజీ కిడ్నాప్ చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకున్నారని చెప్పి మన వాంగ్లింగ్ ఆయనకి అర్థమైపోవడంతో ఇంకొకసారిగా మన వాంగ్లింగ్ గడు తన యొక్క బాడీలో నుంచి తన సోల్ అనేది బయటికి పంపించి తన మదర్ ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే సూరంగ్ కి తన ఒరిజినల్ బాడీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోవడంతో ఇంకా మన సూరంగ్ పాప్ కూడా దానికి ఎంతో సిగ్గుపడుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాంగ్లింగ్ గడు తన మదర్ ని కాపాడాలని చెప్పి జెట్ స్పీడ్ లో అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటాడు. దీనికి ప్యారల్ గా వాంగ్లింగ్ వాళ్ళ మదర్ ని అయితే చూపిస్తామంట. వాంగ్లింగ్ వాళ్ళ మదర్ అయితే తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఒక డ్రెస్ అయితే కుడుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే కరెంట్ పోవడంతో ఏమైందబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ బట్ ఈ గ్యాప్ లోనే ఆ లార్డ్ స్పిరిట్ కింద ఉండే అసిస్టెంట్ గాని వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి తనని కిడ్నాప్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాంగ్లింగ్ గారు కూడా అక్కడికి వచ్చేస్తాడు కానీ బట్ వాంగ్లింగ్ గానికి ఒక డౌట్ వస్తుంది, ఎందుకని ఆ స్పిరిచువల్ ఎనర్జీ కొంచెం తేడాగా ఉంది, అది నా సిస్టర్ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కానీ బట్ ఒరిజినల్ సీన్ అనేది మనకు చూపిస్తారు. అప్పుడే కడుపులో ఉండే మన వాంగ్లింగ్ సిస్టర్ ఏంటే వాంగ్ నువాన్ తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి అనాయిలను భయపెట్టి అనాయిలు పారిపోయేటట్లు చేస్తుంది. ఇంకొకసారిగా ఆ స్పిరిచువల్ ఎనర్జీని సెండ్ చేసిన మన వాంగ్లింగ్ తన ఇంటి దాకా వచ్చి ఓకే చెల్లమ్మ ఇప్పుడు ఇద్దరు కలిసి పోరాడదామని చెప్పి ఒకసారిగా మన వాంగ్లింగ్ గడు ఇంకా తన సిస్టర్ వాళ్ళిద్దరు యొక్క స్పిరిచువల్ ఎనర్జీని ఏకం చేసి మిస్టిక్ యాక్ట్ డివైన్ టెక్నిక్ హెవెన్ లెవెల్ మేనిఫెస్టేషన్ అనడంతో ఒక్కసారిగా ఆకాశంలో అయితే ఒక జైంట్ క్రీచర్ అయితే సమన్ అవుతుంది. అండ్ దాని చేతిలో ఒక యాక్స్ ఇంకా ఒక షీల్డ్ అయితే ఉంటుంది. ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గడు మీకు ఎంత ధైర్యం ఉంటే నా తల్లి ఇంకా నా చెల్లి జోలికి వస్తారా అని చెప్పి వాళ్ళ మీద అయితే ఆ జైంట్ క్రీచర్ తో అయితే అటాక్ చేస్తాడు. ఇంకా అటాక్ కూడా ఒక్కసారిగా ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో భూమి మీద చీలకలన్నీ కూడా ఏర్పడుకుంటా అండ్ అక్కడికి వచ్చింది ఆ అసిస్టెంట్ గ్యాన్ వాళ్ళందరినీ కూడా బోర్డు చేసి పారేస్తుంది. ఇంకా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయిందని చెప్పి మన వాంగ్లింగ్ గడు అయితే ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. అప్పుడే వాళ్ళ మదర్ ని ఇంకా తన సిస్టర్ చూద్దామని చెప్పి మనోడు ఇంటి లోపలికి అయితే చూస్తాడు. అప్పుడే వాళ్ళ మదర్ అయితే వాంగ్ నువన్ అదే వాంగ్లింగ్ సిస్టర్ అయితే పొగుడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే పుట్టని పాపే ఇంకా తనని కాపాడిందని చెప్పి మన అమ్మ వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తుంటే మన వాంగ్లింగ్ గడు కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు కానీ బట్ ఈ గ్యాప్ లోనే వాళ్ళ పక్కన ఉండే ఒక స్క్రోల్ ని గమనించి ఏంటబ్బా అని చెప్పి మనోడు షాక్ అవుతాడు. అండ్ ఈ సీన్ తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ సీన్ అంటూ ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ రాబోయే యానిమే ఎక్స్ప్లెనేషన్ తో కలుద్దాం. టాటా బాయ్ బాయ్ సీ యూ లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.